Welcome to DRTSPR show. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello, and a warm welcome to V. Krishna Mohan Garu, retired from DMRL. He is National Chairman for Confederation of Central Government Gazetted Officers Organizations, short form CCGGOO. And also he is Secretary All Pensioners and Retired Pensioners Association, short form TAPRPA. Welcome, sir. Namaste. You might be confused and surprised. Sunday, another show I used to do on our channels. But today, that show is not there. But equally most important show for India to survive. Why I say India means people of India, all citizens, all resources, which belong to every citizen. వనరులు అందరికీ చెందినవి, ప్రతి పౌరుడికి చెందినవి, సహజ వనరులు. ఆ వనరులను కాపాడితే తప్ప మనము లేము, మన మనుగడ లేదు, దేశము లేదు. Until and unless you protect these resources, neither you exist, nor society exists, nor India will exist. So what should we do to safeguard the resources and also the rights of the citizens? హక్కులు, వనరులను పరిరక్షించడానికి కావాల్సింది ఏందయ్యా? ఎన్నికల్లో ఎన్నుకుంటాం. We are a representative democracy. We elect representatives right from Panchayat to Lok Sabha Parliament so that they administer in a transparent and accountable way. If they have to administer in a transparent and accountable way, you think the Prime Minister, Chief Minister, Ministers will directly go sit and do that job for you? మనకు పాలన పారదర్శకంగా జవాబుదారితనంతో కొనసాగించడానికే మనం ఎన్నికల్లో సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఎంపీలను ఎన్నుకుంటాం. పారదర్శకంగా జవాబుదారితనంతో పాలన, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వెదర్ ఇట్ ఈస్ వెల్ఫేర్ ఆర్ డెవలప్మెంట్, వీళ్ళే చేస్తారా? వీళ్ళు ఎవరి ద్వారా చేయిస్తారు? మనకు కావాల్సింది అధికార గణం. ఐఏఎస్, ఐపీఎస్ అది సపరేట్గా వస్తాను. యూపీఎస్సీ అని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ విల్ కమ్ లేటర్. బట్ వారికి అనుబంధంగా కేవలం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక గ్రూప్ 1 ఆఫీసర్తోనే జరగదు కదా. సో దానికి కావాల్సిన వ్యవస్థ అధికారుల వ్యవస్థ. ఆ అధికారులే లేకపోతే వారు వారధిగా ఉంటారు ప్రభుత్వానికి, ప్రజలకు. సంక్షేమం, అభివృద్ధి పారదర్శకంగా జవాబుదారితనంతో జరుగుతుందా లేదా అనడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి మళ్ళీ ఇటువైపు నుంచి కూడా వీరే అధికార గణమే వారధి. దే ఆర్ ది catalyst, most important sector. Leave out IAS, IPS or Group 1, but that extent enlarged workforce is the one which allows the parties in governance, welfare or development schemes to be implemented. So these are the officials, and at the same time they carry forward the grievances of the people, citizens, so that laws can be enacted right from panchayat to parliament. సో వీరి అధికారుల చేతనే మన ఫిర్యాదుల ద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చడానికి వీరే ముఖ్య గణం. మరి ఇటువంటి అధికార గణం, such a type of workforce, why are they on roads right from 2023? I should say 2014. Now let me ask, I'll take a forward from him, why there are so many lunch on strikes across India. At Ramlila Maidan in Delhi in 2023, thousands of employees, and central government is warning them. Again, they are warning them. Why they are on the roads? Let me have a word from Krishna Mohan Garu. Please, sir. Asal em jarugutundi? Why are you on the roads? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అటానమస్ ఇన్స్టిట్యూషన్ల ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ప్రధానమైనటువంటి సమస్య గతం నుంచి ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ఏదైతే సిసిఎస్ పెన్షన్ రూల్స్ 1972 ప్రకారం ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఆ రూల్స్ని ఇప్పుడు 2021 రూల్స్ అంటున్నారు. ఆ రూల్స్ని 1 జనవరి 1, 2004 నుంచి
అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి జనవరి 1 నుంచి 2004 నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత పేరు మార్చి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి పెట్టడం అనేది జరిగింది. దాంట్లో ఉద్యోగులు తమ నెల జీతంలో 10% ఆఫ్ ద బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్ కంట్రిబ్యూట్ చేయాలని చెప్పి, ఆ విధంగా వాళ్ళ సర్వీస్ మొత్తం మీద కంట్రిబ్యూట్ చేసినాక దానికి ఈక్వల్ అమౌంట్ 10% గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి, దాన్ని యాన్యుటీ అని చెప్పి, దాన్ని పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు దాంట్లో నుంచి 15% ఆఫ్ ది అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి, మిగిలిన అమౌంట్ బాండ్స్లో వాటిలో గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని. సో దాంట్లో వచ్చేటువంటి రిటర్న్స్ కొద్దిగా హ్యాంగ్ అయింది సార్, మీ ఆడియో లేదు సార్, ఆడియో పోయింది. స్టే విత్ అస్, హీల్ కమ్ బ్యాక్. సో ది గ్రౌస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిస్కస్ చేయటం. మధ్యలో సౌండ్ పోయింది సార్ మీది. ఓకే. ఆ బాండ్స్ అన్నారు, బాండ్స్ తర్వాత సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. ఈ 10% మేమే ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామో దాని ఈక్వల్ అమౌంట్ 10% గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. దాన్ని గవర్నమెంట్ 15% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి, మిగిలిన దాన్ని గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి, అందువలన మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వచ్చే బెనిఫిట్ కంటే కూడా ఈ ఎన్పిఎస్లో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే 50% ఆఫ్ ద లాస్ట్ పే డ్రాన్, ఆఖరి జీతంలో 50% ఇది పెన్షన్గా ఫిక్సేషన్ అనేది చేసి, దాని ప్రకారం అనేది దానికి వచ్చేటువంటి డియర్నెస్ అలవెన్సెస్ అనేది కలుపుతూ ఉండేవాళ్ళు. అట్లాగే అది సెంట్రల్ పే కమిషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పే రివిజన్ కమిషన్ సిఫార్సులు కావచ్చు, దాని ప్రకారం ఈ పెన్షన్ కూడా రివైజ్ అవుతూ ఉండేది. అట్లాగే అటానమస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా దీన్ని కవర్ చేసేవాళ్ళు. టీచర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరికీ, పారామిలిటరీ సిబ్బంది, వీళ్ళందరికీ కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. ఆర్మ్డ్ ఫోర్సెస్, వీళ్ళందరికీ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. రైల్వేస్, బ్యాంకర్స్, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే, డిఫెన్స్, మొత్తం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ దీని కింద కవర్ అవుతూ ఉండేవాళ్ళు. దీన్ని ఈ పెన్షన్ అనేది భారం అవుతుందనే పేరు మీద ఇటు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఉన్నాయో ఆ సజెషన్స్ మేరకు అప్పట్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఎవరితోటి సంప్రదించకుండా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. మేము అప్పటి నుంచి గత 2 దశాబ్దాలుగా దీన్ని ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వివిధ ఫోరమ్స్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. వివిధ రకాలుగా మేము ఇండిపెండెంట్ గాను అట్లాగే జాయింట్ గాను మేము ఆందోళనలు అనేది చేస్తూ ఉన్నాం. ఆ ఆందోళనలు అవి చేస్తూ ఉండటం మూలంగా క్రమక్రమంగా కొంత ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఈ ఎన్పిఎస్ స్కీమ్లో దత్కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ అనేది చేశారు. అట్లాగే
ఒకవేళ ఉద్యోగి కనుక చనిపోయినట్టయితే, సర్వీస్లో ఉండగా చనిపోయినట్టయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వటం కోసం అంగీకరించారు. అట్లాగే గవర్నమెంట్ కంట్రిబ్యూషను 10% నుంచి 14%కి పెంచడం కోసం అంగీకరించారు. కానీ ఈ బెనిఫిట్స్ అనేది ఇవి ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా ఈ నూతన పెన్షన్ విధానంలో రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు వస్తున్నటువంటి పెన్షను చాలా తక్కువ పెన్షన్ అనేది వస్తూ ఉంది. కొంతమందికైతే 900 రూపీస్ పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే 2000 రూపాయలు, 2000 రూపాయలు ఈ రకంగా వాళ్ళ గ్రేడ్ బట్టి ఆ పెన్షన్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంది. అందువలన మేము ఈ ప్రభుత్వం ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కంటే కూడా ఈ న్యూ పెన్షన్ స్కీము ఉద్యోగులకి లాభకరం అని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగిందో అది తప్పని చెప్పి ప్రూవ్ అయింది. దాని మూలంగా వివిధ ఫోరమ్స్లో వీటిని టేకప్ చేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ JCM నేషనల్ కౌన్సిల్లో కూడా రైజ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో క్యాబినెట్ సెక్రటరీ ఆయన దీంట్లో మీకు బెనిఫిట్స్ అవి బాగుంటాయని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లాగే మినిస్టర్ ఫర్ పర్సనల్ అండ్ పెన్షన్స్ డాక్టర్ జితేందర్ సింగ్ గారితో గత 10 ఏళ్ల నుంచి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా మంత్రి. అట్లాగే స్కోవా అనే దానికి కూడా ఆయన నాకు చైర్మన్. దాంట్లో కూడా ఆయన ఈ ఫోరమ్స్ అన్నిటిలో కూడా ఆయన అష్యూరెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ వచ్చింది. సో మొత్తం ఈరోజు ఒక బర్నింగ్ ఇష్యూగా ఇది మారింది 2004 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగులకి. అట్లాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి సమానంగా ఉన్నటువంటి పారామిలిటరీ సిబ్బంది అంటే అది CRPF కావచ్చు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, CASF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, SSB కావచ్చు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, అస్సాం రైఫిల్స్, ఇటువంటి పారామిలిటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని మన ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ ఎప్పుడూ కూడా వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్తో సమానం అని చెప్పేసి ఎప్పుడో చెబుతూ వాళ్ళ సర్వీసెస్ని శ్లాఘిస్తూ ఉంటారు, పొగుడుతూనే ఉంటారు. అట్లాగే ఎన్నో కోర్టు తీర్పులు ఉన్నాయి ఈ పారామిలిటరీ సిబ్బంది ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి సమానం అని చెప్పి. అందువలన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏదైతే పెన్షన్ సౌకర్యం ఉందో అదే సౌకర్యం పారామిలిటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి వివిధ కోర్టు తీర్పులు ఢిల్లీ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టులో అడ్వైజర్స్ దగ్గర నుంచి ఎన్నో తీర్పులు అనేది ఉన్నాయి. కానీ ఆ తీర్పులను ఏవి ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ పారామిలిటరీ సిబ్బందికి వాళ్ళకి యూనియన్లు కానీ ఫెడరేషన్లు కానీ ఏమీ ఉండవు కాబట్టి, వాళ్ళకి ట్రేడ్ యూనియన్ హక్కులు ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర బాండ్లు తీసుకుని వాళ్ళు సర్వీస్లో జాయిన్ అయ్యేటప్పుడే బాండ్ పెన్షన్ని క్లెయిమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం అడగమని చెప్పేసి బాండ్లు తీసుకుని వాళ్ళని సర్వీస్లో జాయిన్ చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యి ఈ పారామిలిటరీ సిబ్బందిలో పెన్షనర్స్ కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో వాటిలో ఒక పక్కన లీగల్గా ఫైట్ చేయడం, మరో పక్కన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే JCMలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లన్నీ నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్గా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అటానమస్ టీచర్లు మొత్తం అందరితో కలుపుకొని జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి కూడా
ఏర్పడి ఆ ఫోరం ఆధ్వర్యంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది. గత సంవత్సరం రామ్లీలా మైదానంలో 5,00,000 మంది, ఆగస్టు 23లో 5,00,000 మందితోటి చాలా పెద్ద ఎత్తున ప్రదర్శనలు, మీటింగ్లు అవి నిర్వహించి మెమోరాండాలు అవి సబ్మిట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ జంతర్ మంతర్ దగ్గర డెమాన్స్ట్రేషన్లు అవి ఇండిపెండెంట్ గా కూడా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా మొత్తం అన్ని సంస్థలు, అన్ని అసోసియేషన్లు, ఫెడరేషన్లు, కాన్ఫెడరేషన్లు ఈ ఆందోళనలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయటం లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే వామపక్ష ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, త్రిపుర, కేరళ ఇటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే కొనసాగించారు. కానీ అక్కడ తర్వాత ప్రభుత్వాలు మారినాక త్రిపురలోనూ, కేరళలోనూ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసేసి న్యూ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. ఒక్క వెస్ట్ బెంగాల్లో మాత్రమే గతంలో లెఫ్ట్ ఫ్రంట్ ఇంప్లిమెంటేషన్ కంటిన్యూ చేసినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇప్పటికీ కొనసాగటం అనేది జరుగుతూ ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది. కొన్ని రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ అండ్ పంజాబ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. అండ్ ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ రూల్డ్ స్టేట్ లైక్ కేరళ అండ్ ఇంతకుముందు త్రిపురలో దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. మళ్ళీ కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేశారు. కానీ ఆ తర్వాత యూడిఎఫ్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఆ స్కీమ్ ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి రీస్టోర్ చేయడం కోసం అని చెప్పేసి కేరళ గవర్నమెంట్, ఎల్డిఎఫ్ వచ్చి కూడా ఇప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ ఇన్ కేరళ, దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్. కేరళ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కమిటీని వేశారు. ఆ కమిటీ మళ్ళా తిరిగి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రివైవ్ చేయడం కోసం అని చెప్పేసి ఆ కమిటీ అనేది పనిచేస్తూ ఉంది. మేము చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు చేసినాక, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఆందోళనలు చేసినాక ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఇండియా బ్లాక్ గా ఉన్నటువంటి వాటిలో, అంటే ప్రధానంగా అటు తృణమూల్ కాంగ్రెస్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం అనేది జరిగింది. వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చినట్టయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకొస్తామని చెప్పేసి ఎష్యూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎష్యూరెన్స్ లో మేరకే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాష్ట్రాల అన్నిట్లోనూ ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని రీస్టోర్ చేయడం అనేది జరిగింది. ఇంకా ఇప్పుడు మహారాష్ట్రలోని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అక్కడ ఉద్యోగులు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అట్లాగే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, అట్లాగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఫైట్ చేసినాక గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏదైతే 14% ఉందో దాన్ని 20%కి పెంచడం అనేది జరిగింది. కానీ ఇవి అన్నీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో వచ్చేటువంటి బెనిఫిట్ ఈ ఎన్పిఎస్ లో రావటం లేదు. ఈ స్టాక్ మార్కెట్ లో ఈ డబ్బుల్ని పెట్టడం మూలంగా ఆ డబ్బులు అసలు మేము ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 3 దశాబ్దాల పైగా మేము ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామో 10% ప్లస్ డిఏ ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నామో అసలే అమౌంట్ అన్న కనీసం వస్తుందా అనే దానికి కూడా కనీసం గ్యారంటీ ఇవ్వమని అడిగాం.
మీరు ఇంట్రెస్ట్ పక్క పెట్టండి, కనీసం అసలు అమౌంట్ కనీసం మా దగ్గర నుంచి కట్ చేస్తున్నటువంటి అమౌంట్ కనీసం అదన్నా మాకు పెన్షనరీ బెనిఫిట్ గా వస్తుందని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాం. అటువంటి గ్యారంటీ ఏమీ ప్రభుత్వం ఇవ్వలేదు. స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వ్యాగరీస్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అందువలన స్టాక్ మార్కెట్ లో పెరిగితే వస్తుంది, లేదంటే అది జీరో పెన్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందువలన ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా ఎక్కడైతే ఈ పెన్షన్ స్కీమ్ ని మార్చారో అక్కడ వాళ్ళకి రిటైర్ అయినాక అసలు అసలు వాళ్ళు కట్టినటువంటి డబ్బులు కూడా రానటువంటి పరిస్థితి ఇతర దేశాల్లో కూడా ఉంది. అందువలన వీటన్నిటిని మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది మాత్రం వాళ్ళు అక్కడ డిఫైన్డ్ అండ్ గ్యారంటీడ్ పెన్షన్ అనేది ఏమీ లేదు న్యూ పెన్షన్ స్కీమ్లో. ఓన్లీ అది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తప్ప డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కాదు. అంటే ఇంతకు దాని మూలంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళ? లేదండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడూ ఏమి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కానీ లేకపోతే వేరే చోట్ల కానీ వాళ్ళకి రిటైర్ అయ్యేటప్పుడు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ రకమైనటువంటి బెనిఫిట్ రాదు. అందువలన దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి పెన్షన్, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అది సిసిఎస్ పెన్షన్ రూల్స్ 1972 ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరిగింది. రెండవది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ 10 సంవత్సరాలకు ఒకసారి వేజ్ రివిజన్ అనేది జరుగుతుంది. అంటే పే కమిషన్ అనేది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంది. మొదటి పే కమిషను 1946లో అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు ఉంటే ఇప్పుడు ఓన్లీ 70 ఏళ్ల పైన స్వాతంత్రం తర్వాత కూడా 7th పే కమిషన్ మాత్రమే ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ వాళ్ళకి రెగ్యులర్గా వేజ్ రివిజన్స్ అనేది ఉంటాయి, వేజ్ నెగోషియేషన్స్ అనేది ఉంటాయి. సెక్షన్ 12(3) ప్రకారం వేజ్ అగ్రిమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, ఆ నెగోషియేషన్స్లో ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఆ రకమైనటువంటి నెగోషియేషన్ చేసేటువంటి సిస్టమ్ లేదు. ఓన్లీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సెంట్రల్ పే కమిషను, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్లకి పే రివిజన్ కమిషను ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. వాటికి ఓన్లీ వినతి పత్రాలు మాత్రమే సబ్మిట్ చేయటం అనేది ఉంటుంది, ఓరల్ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయటం అనేది ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని ఏకపక్షంగానే ఇంప్లిమెంటేషన్ చేస్తాయి తప్ప ఎప్పుడు ఒక నెగోషియేటెడ్ సెటిల్మెంట్ అనేది ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ టీచర్లకు కానీ అటానమస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్లకు కానీ ఆ రకమైనటువంటి సౌకర్యం అనేది ఒక వీడియో చేస్తాను. పార్టీలు they seek the vote, I mean in the name of votes they guarantee so many things to employees and employees organizations during elections. After elections they forget. Employees means just not thousands, their own families also constitute a big chunk in every constituency. అధికార గణం అంటే కేవలం అధికారులు కదా, వాళ్ళకున్న కుటుంబ సభ్యులు వాళ్ళు కలిసి ప్రతి నియోజకవర్గంలో వారు గెలుపు ఓటములకు కూడా వారు ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. వారు ఊర్లలో అయితే టీచర్లు పెద్ద ఎత్తున, పోస్టల్ కానీ టీచర్లు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ప్రభావం చూపిస్తూ ఉంటారు. అటువంటి ప్రభావం ఏమన్నా గెలిచిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవడానికి కారణం ముఖ్యంగా అధికార గణం, వారి కుటుంబం అంటారు. ఎంప్లాయీస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు ది విక్టరీ ఆఫ్ టీడీపీ ఎన్డీఏ ఇన్
Andhra Pradesh. Similarly, in అవును. Telangana also, where Congress has won. Now I'm just playing one video where they feel they have been cheated. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ కూటమి సర్కారు అంత పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారుల సాయం అంతా ఇంత కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో అంటే వైసీపీ సర్కారుకి సంబంధించి ఎన్నెన్నో విమర్శలు చేసిండ్రు, ఎన్నెన్నో ఆరోపణలు చేసిండ్రు. గత ప్రభుత్వం తీరు బాగలేదని చెప్పి కూటమి సర్కారుకు జై కొట్టిండ్రు, బానే ఉంది. ఈ జై కొట్టిన విధానంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ను అమలు చేస్తామన్న ఒక కీలకమైన హామీతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కూటమి సర్కార్కు ఓటేసారు, వేయించారు కూడా. ముఖ్యంగా ఎవరైతే ఎన్నికల విధుల్లో నిర్వహించారో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు ఓటేయించేందుకు పెద్ద ఎత్తున మొగ్గు చూపించారు. అదంతా ఇంకా బహిరంగ రహస్యమే. అయితే ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఇచ్చిన హామీని యూటర్న్ తీసుకునేలాగా జీపీఎస్ అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమలు చేయాలనుకున్నాడో దాన్నే అమలు చేసేందుకు ఏకంగా జీవోనే జారీ చేసిరు. దాని మీద టీచర్లు పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా మొదలు పెట్టిండ్రు. అందులో భాగంగా మోసపోయాం గురు అని చెప్పి వాళ్ళ గ్రూపుల్లోనే డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి. ఏకంగా సెక్రటేరియట్ ముందు ఆందోళన కూడా దిగే ప్రయత్నం చేశారు. దాని మీద కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చంద్రబాబు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే అసలు ఏంటి Why I am showing you this? ఎందుకంటే చంద్రబాబు నాయుడు is playing a major role to support NDA at the center. Now he has to come out clean in AP as well as at the center. Are you going to support one pension scheme, Mr. Nara Chandrababu Naidu, Telugudesam Party? Janasena, you have won, and BJP Andhra Pradesh. Are you going to support old pension scheme? మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను సమర్థిస్తారా లేదా? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ ఈరోజు మీరు చెప్పాలి. మీ బలం మీదనే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు సర్కార్ నడుస్తుంది. అందుగురించే ఈ వీడియో చూస్తుంది. దట్స్ వై ఐ యామ్ షోయింగ్ దిస్. ఏంటి జీపీఎస్, ఏంటి సిపిఎస్ అంటే వాస్తవానికి ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇది కనుక అమలు చేస్తే గతంలో రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఆ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాల్సి ఉంటుంది. ఒక కట్ ఆఫ్ డేట్ ను పెట్టుకొని దాని పరిధిలోకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాల్సి వస్తుంది అన్నది ఒక వాదన. ఇదే కనుక అమలు చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమవుతుంది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు పాదయాత్రలో ఓపీఎస్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సాధ్యాసాధ్యాల మీద ప్రభుత్వ ఉద్యోగులతో ఒక కమిటీ వేసి కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేసింది. అయితే ఓపీఎస్ అమలు చేస్తే రాష్ట్రం మీద ఎంత భారం పడుతుంది, ఎంత బడ్జెట్ కావాల్సి వస్తుంది అని చెప్పి మొత్తం లెక్కలు తీస్తే తిమ్మదిరియ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. దాంతో ఇది అమలు చేయలేం, ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఉంటే చూడండి అని చెప్పి జీపీఎస్ కి వచ్చింది. అంటే జనరల్ పెన్షన్ స్కీమ్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను అమలు చేద్దాం, ఇంకా కావాలంటే ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కోరండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ఇచ్చి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసింది, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. కానీ దాన్నే అడ్వాంటేజ్ గా మార్చుకొని లేదు మాకు ఓపీఎస్ అమలు చేయాలి, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కూడా కాకుండా ఓపీఎస్ అమలు చేయాలని మంకుపట్టు పట్టిండ్రు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఇంకా దీని మీదనే కూర్చొని కూటమి సర్కారుకు మద్దతు తెలిపిండ్రు. ఇప్పుడు ఏమైంది, కూటమి సర్కారు కూడా ఈ జీపీఎస్ కి చేయి కొట్టింది అనమాట. ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఆశలను చంద్రబాబు ఆదుకోగలరా? 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి అమలవుతున్న కాంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం స్థానంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పెద్దల్లో ఎవరి అనుమతి లేకుండా, కనీసం వారికి సమాచారం కూడా లేకుండా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేయడం పట్ల ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు దీనిని నిలిపేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, కానీ సిపిఎస్ విధానంలో ఉన్న పెట్టుకోగల ఆశలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగానే ఉన్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల మేరకు సిపిఎస్ ను రాష్ట్రంలో కూడా అమలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలలో చేరిన వారంతా ఆ విధానానికి దాదాపు మధ్య మార్గంగా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేవి కొత్త రీతిలో కొనసాగిస్తారా లేదా ఓపీఎస్ అందే సహకారం కోణంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇది ఫ్యాక్టు. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం కూలిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కూలిపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం. కాబట్టి వాళ్ళని మరి ఎట్లా సాటిస్ఫై చేస్తాడు చంద్రబాబు? తన చాణక్యాన్ని అంతా రంగరించి 40 ఏళ్ల అనుభవాన్ని మొత్తం రంగరించి మరి ఎట్లాంటి సొల్యూషన్? సో ఇది
ఎందుకంటే ఇది now Chandrababu Naidu has to take the call. So I think I have shown all the videos. Now you have written a letter. Now last we have 10 minutes. You have written a letter to Rahul Gandhi. And then you have అవును. another, మీరు మళ్ళా ఇది కూడా ఆగస్ట్ ఎప్పుడు ఇది ఆగస్టు 2024 కూడా our demand is not improvement in NPS. Our demand is pension under CCS, pension rule 1972. Why should we contribute for our old age pension? Pension is our right. We will not surrender our right. Join with AIDEF on 2nd August 2024 protest program, National Executive Committee of AIDEF on Dharna at Jantar Mantar on 2/8. August నాడు ధర్నా చేయబోతున్నారు మీరు. Am I right? And అవునండి. that you have written a letter which I just wanted to show. And there are so many other programs which I just wanted to, thousands have gathered, I've already shown you. And this is the letter which Krishna Mohan Garu has written to Rahul Gandhi, leader of opposition. Submission of points for raising in the parliament during the ensuing budget session starting from 23rd July 2024. Our detailed memorandum submitted to various authorities enclosed for ready reference. We seek your help and support to raise the following genuine demands of employees in general and central government employees, officers and pensioners in particular, which were pending with the government for a longer period in the parliament during the ensuing budget session commencing from so and so. Scrap NPS and restore OPS for all employees. Withdraw national pension system to the government employees who are recruited on or after 1/1/2004 and contributing 10% of their wages and DA every month. Bring them all under coverage of old pension scheme and implement the GPF scheme by depositing the accumulated employees contribution along with the returns to the GPF account of the employees. When our lawmakers, MPs and MLAs are eligible for pension without any qualifying service, why are wealth producers, employees denied pension despite fulfilling the condition of qualifying service? When several state governments ruled by India bloc can scrap NPS and restore OPS, why does the central government with all its resources and revenue not withdraw NPS imposed unilaterally by NDA? Now we'll come to the discussion. So మీరు పాయింట్స్ బాగానే రేజ్ చేశారు అక్కడ. యా చెప్పండి. ఇక్కడ ఒక్క పార్టీ కాదండి, చాలా పార్టీలు తమ వాగ్దానాలు చేసి మోసం చేయడం అనేది జరుగుతూ వస్తూనే ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఈ ఎన్పిఎస్ మీద యొక్క రూల్స్ని 2013లో రూపొందించడం అనేది జరిగింది. యాక్చువల్గా 1/1/2004 నుంచి ఇది ఎన్పిఎస్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పటికీ దాని రూల్స్ 2013లోనే రూపొందించారు. బ్యాక్ డేట్ నుంచి రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేయటం అనేది జరిగింది. అట్లాగే 2019 ఎన్నికలప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ అనేది ఇచ్చి ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. కానీ ఎన్నికైనాక ఇప్పుడు దాకా చెప్పినట్టు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అది మాత్రమే మేము ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం అని చెప్పి ఎన్నో ఆందోళనలు జరిగినాక దాన్ని ఆయన మాట మార్చడం అనేది జరిగింది. ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అనే దాంట్లో దాన్నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు 23వ తారీఖు నాడు జరిగేటువంటి బడ్జెట్లో ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు అనేది ఉంది. అందువలన రేపు 23వ తారీఖు నాడు జరగబోతున్నది ఏంటనేది కూడా చెప్పబోతున్నాను. ఈ 40% యాన్యుటీ అనేది ఉంటుంది. దాని మీద ఓ 10% జిపిఎస్లో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ 10% ప్లస్ డిఏ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. కానీ దీని మీద ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఏంటంటే ఒక
పెన్షనర్ కనుక చనిపోయినట్టయితే ఆయన మీద ఆధారపడినటువంటి విడో డాటర్ కానీ, డైవోర్స్డ్ డాటర్ కానీ, అన్మ్యారీడ్ డాటర్ కానీ, లేదా అంగవికలాంగుడైనటువంటి కొడుకు కానీ, వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ అనేది దానికి ఎలిజిబుల్. కానీ ఇప్పుడు ఈ గ్యారంటీ, ఈ జిపిఎస్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్రొవిజన్ అనేది లేదు. అట్లాగే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ప్రతి పే రివిజన్ జరిగేటప్పుడు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సెంట్రల్ పే కమిషను, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఆర్సి, అవి ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఆ పెన్షనర్లకి ఆ పెన్షన్ కూడా రివైజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ జిపిఎస్ ఏదైతే ఉందో ఆ జిపిఎస్లో ఆ రకంగా రివైజ్ అనేది కాదు, అదే ఫిక్స్డ్ అమౌంట్ అనేది కొనసాగే పరిస్థితి అనేది ఉంటుంది. అట్లాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ప్రతి 6 నెలలకి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అట్లాగే పెన్షనర్స్కి డిఎన్ఎస్ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ పెన్షన్ స్కీమ్లో ఆ రకంగా డిఎన్ఎస్ అలవెన్స్ కానీ, డిఎన్ఎస్ రిలీఫ్ కానీ అనేది రాదు. దాని మూలంగా వాళ్ళ యొక్క పెన్షను స్టాగ్నేట్ అయ్యే ఉంటుంది. దాని మూలంగా పెరుగుతున్నటువంటి ధరలకి, ఇన్ఫ్లేషన్కి తట్టుకునే విధంగా ఆ పెన్షన్ అనేది ఉండదు. దాని మూలంగా పెన్షనర్లు చాలా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఏ కంట్రీస్లో అయితే ఇంప్లిమెంటేషన్ చేశారో అక్కడ అనుభవాలు కూడా అదే చూపిస్తూ ఉన్నాయి. వాళ్ళ జీవన పరిస్థితులు, పెన్షనర్ల యొక్క జీవన పరిస్థితులు మరింత దిగజారినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క కండిషనాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషనాలిటీస్ని మేరకు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయటం మూలంగా ఈ పరిస్థితి వస్తూ ఉంది. వాస్తవంగా మేము ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ ఒక్క నిమిషమే ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి సూటిగా. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో. 2037 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి స్కీమ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే గవర్నమెంట్కి లాభమే తప్ప, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లాభమే తప్ప నష్టమేమీ లేదు. అందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేపు ఏదైతే బడ్జెట్ సెషన్లో పెట్టబోతుందో దాన్ని మేము అంగీకరించట్లేదు. మన 15వ తారీఖు నాడు ఫైనాన్స్ సెక్రటరీ గారి అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన లో ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ చేయలేము అని చెప్పేసి ఆయన చెప్పడం మూలంగా మేము అంగీకరించలేదు. ఐఏఎస్ లకు ఐపీఎస్ కు ఇది వర్తించదు కదా, వాళ్ళ పెన్షన్ సపరేట్ ఉంది కదా. అట్లేం లేదండి. ఇప్పుడు ఈ మొత్తం గ్రాడ్యువల్ గా మొత్తం గవర్నమెంట్ డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్ ప్లే చేస్తూ ఉంది. ఎంప్లాయీస్ సపరేటు, ఆఫీసర్లు సపరేటు, పెన్షనర్లు సపరేటు, ఫ్యామిలీ పెన్షనర్లు సపరేటు, ఈ రకంగా విడగొట్టి డివైడ్ అండ్ రూల్ టాక్టిక్స్ అనేది ప్లే చేసి అందరికీ ఉన్న సౌకర్యాలన్నింటినీ తీసివేయాలనేది చేస్తూ ఉంది. అయిపోయింది సార్. దిస్ ఇస్ ది బ్రిటిష్ పాలసీ. గవర్నమెంట్స్ ఆర్ ఎంప్లాయింగ్ డివైడ్ అండ్ రూల్ in between the pensioners, employees and officers. This is very bad. This way the development and welfare schemes are going to be grounded and there will be no transparency and accountability in administration. That is how people are going to suffer. ఇది చేయడం వల్ల మొత్తం సంక్షేమం, అభివృద్ధి అనేది నిలిచిపోతుంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కాబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా